ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద టోకెన్ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించి మరణించిన కార్మికుల కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని, అడిషనల్ కార్మికులకు వేతనాలు పెంచి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సస్పెండ్ అయిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈరోజు కడప నగరంలో దాదాపు 3 సంవత్సరాల నుంచి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయినా కానీ కమిషనర్ గారు స్పందించలేదు కాబట్టి ఈరోజు టోకన్ సమ్మెకి సిద్ధం చేయడం జరుగుతుంది. ఈ టోకన్ సమ్మె సంబంధించి ఎందుకు చేసినామంటే చనిపోయిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని, అలాగే రిటైర్డ్ అయిన స్థానంలో ఉండే వాళ్ళను ఆప్కాస్లో రిటైర్డ్ చేసినారు, వాళ్ళకు ₹1 కానీ లేకుండా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ అంశాల దాని మీద అట్లాగే సస్పెండ్ చేసిన వాళ్ళను పర్మనెంట్ ఎంప్లాయీ డిఏ అరియర్లు ఇవన్నీ విషయాల దాని మీద ఈరోజు టోకన్ సమ్మె చేయడం జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు అనేక మంది వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు అనేకటి నష్టం చేయడం జరుగుతుంది. ఇవన్నీ దీంట్లో దృష్టి పెట్టుకొని మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తాం. అలాగే రేపు నెల 12వ తేదీ నుంచి అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి పోతామని సిఐటిగా తెలియజేస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.